హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నానండి. కాలేజీ పిల్లలకి సంబంధించిన విషయాలే చెప్తాను. ఎందుకంటే చాలా భయంకరంగా ఉన్నాయి బయట. అసలు రోజులు ఆడపిల్లని నమ్మి కాలేజీల్లో హాస్టల్లో పెట్టాలంటే ప్రతి నిమిషం వీళ్ళ కేరింగ్ లేకపోతే వాళ్ళు ఏమైపోతారన్న భయం వచ్చేసింది జనాల్లో. ఆడపిల్లలకి ఎక్కడా సెక్యూరిటీ లేదు. కాబట్టి ముందుగా చెప్పేది ఏంటంటే, పిల్లలకి ఎవరన్నా టీచర్స్ కానీ, స్కూల్లో టీచర్ కానీ, హెడ్ మాస్టర్ కానీ, లేకపోతే ఇంకా అదర్వైజ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా, బెదిరించినా, అదర్వైజ్ ఏదైనా కామెంట్లు చేసినా కూడా మీరు వెంటనే కంప్లైంట్ పేరెంట్స్కి ఇవ్వండి. ఎందుకంటే మీలో మీరు దాచుకోవటం, మీరు బాధపడటం కాదు. పేరెంట్స్కి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు మీకన్నా కూడా. మీరేంటంటే చెప్తే ఏం గొడవ అయిపోతుందో, చెప్తే ఏమంటారో అన్న భయంతో దాచేస్తున్నారు చాలామంది ఆడపిల్లలు. అలా చేయమాకండి, చాలా తప్పు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది నాన్న? ప్రతి ఆడపిల్లకి నేను తల్లిలా చెప్తున్నాను, అన్నిదా భావించద్దు. ప్రతి విషయం పేరెంట్స్తో సెట్ చేసుకోండి. మీరు డిస్కషన్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే గుండె భారం తగ్గుతుంది. ఒకటి, ఏం చెయ్యాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలని పేరెంట్స్ కూడా ఆలోచన వస్తుంది. దయచేసి ఎప్పుడు కూడా మనసులో దాచుకొని బాధపడమాకండి, పేరెంట్స్తో షేర్ చేసుకోండి. మగపిల్లలు కూడా చెప్తున్నాను, బాయ్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ లక్షలు ఖర్చు పెట్టి హాస్టల్లో జాయిన్ చేసి, కాలేజీలో జాయిన్ చేసి చదువుకోవడానికి, భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కానీ ఆడపిల్లలు ఏడిపించడానికి కాదు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంటుంది కదా, మీ అమ్మ కూడా ఆడపిల్లే కదా, మీ అక్క కూడా ఆడపిల్లే కదా. మరి ఇంకో ఆడపిల్లని ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు? పేరెంట్స్గా మీరు కూడా, మగపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లవాడు ఫోన్ చెక్ చేయండి. కాలేజీ నుంచి రాగానే వాడు ఏం చేస్తున్నాడు, ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నాడు, ఎవరికి మెసేజ్లు చేస్తున్నాడు, ఎవరికి ఇచ్చేస్తున్నాడు అనేది మీరు కంపల్సరీగా చెక్ చేయండి. ప్రతి తల్లిదండ్రులు కేర్ తీసుకుంటే ఇలాంటి అనర్థాలు ఇక్కడ జరగవు, చాలా వరకు తగ్గుతాయి. అది తీసుకోపోవటం వల్లే చాలా ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు. మగపిల్లలు ఇష్టారాజ్యం అయిపోయింది. అంతంత డొనేషన్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు నాన్న. దయచేసి అందరి పిల్లలు నా బిడ్డలు అనుకుని నేను చెప్తున్నాను. మారితే బాగుపడతారు, మారకపోతే ఆ రిజల్ట్ కూడా మీరే చూస్తారు. నేను ఎందుకు నా నోటితో చెప్పడం? నేను చెప్పను. ఎవరి చెడు నేను కోరను, ఎవరు చెడిపోవాలని నేను కోరుకోను, మాట్లాడను కూడా. బాగుపడాలి, ఎదగాలి అని కోరుకుంటా. అలాంటి మంచి మనస్తత్వం ఉన్న మనిషిగా నేను చెప్తున్నాను. గురువు స్థానంలో కూడా ఉన్నా కాబట్టి ఈ మంచి మాటలు మీకు చెప్తున్నాను, చెప్పగలుగుతున్నాను. దయచేసి పేరెంట్స్ కేర్ తీసుకోండి పిల్లల విషయంలో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ